యావత్ భారతదేశం మొత్తం కూడా మరి అంతటా ఈరోజు దేశవ్యాప్త సమ్మెను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశవ్యాప్త సమ్మె అనేటువంటిది ఈరోజు ఎందుకు జరుగుతూ ఉందనంటే కార్మికుల యొక్క ప్రజల యొక్క మొత్తం కూడా హక్కులను కాలరాచేటువంటి విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. ఈ యొక్క విధానాలను మొండి విధానాలను నశించాలని చెప్పేసి కార్మిక విధానాలను మొత్తం కూడా తుంగలో తొక్కుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా నశింపజేయాలి అని చెప్పేసి ఈరోజు యావత్తు ప్రజానికము యావత్తు కార్మిక లోకం కూడా మరి ఈరోజు సమ్మెలో భాగంగా మరి ప్రతి ఒక్క మండల కేంద్రం నుంచి మొదలు పెడితే జిల్లాల్లో రాష్ట్రాలలో ప్రతి దగ్గర కూడా మరి జెండాలు పట్టుకొని ఈరోజు నిరసన కార్యక్రమాలు అదేవిధంగా పలు కార్యక్రమాలతో ఈరోజు దేశవ్యాప్త సమ్మెను చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క హక్కును కూడా కాలరాస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే ప్రజల ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ బేస్ కింద చేస్తున్నటువంటి ఏదైతే కార్మికులు ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే వేతనాలకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా వేతనాలు రాకోకుండా మరి ఏదైతే కార్మికులు బాధపడతా ఉన్నారో ఖచ్చితంగా కార్మికులకు మరి ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా వేతనాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి అదేవిధంగా పని గంటలను కూడా తగ్గించాలి, పని భారాన్ని కూడా తగ్గించాలనేటువంటి విధానాలతోటి ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఈ ఓదెల మండల కేంద్రంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. నా పేరు జిల్లాల ప్రశాంత్.